గాజాని ఆక్రమించుకున్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు దాని నుంచి యువతలకి వచ్చేస్తుంది. ఇక అసలు గాజాని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని నిర్ణయించుకున్నది కాస్త తాజాగా అమెరికా సమక్షంలో ఇజ్రాయెల్ గాజాల మధ్య ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఏం చెప్పింది ఇజ్రాయెల్, ముందు బందీలను విడిచాక అక్కడి నుంచి వదిలిపెడతామంది. కానీ ప్రస్తుతానికైతే ట్రంప్ ఒత్తిడి మేరకు అనుకుంటా ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వచ్చేస్తుంది. అంటే వాళ్ళ సైన్యం కూడా ఫీల్ అవుతున్నారు. ఈ మధ్యన వాళ్ళ ప్రభుత్వానికి చెప్పుకొచ్చారు, మాకు అసలు ఎడతెరిపి లేకుండా మీరు యుద్ధాలు చేపిస్తున్నారు, ఖాళీ దొరకట్లేదు, ఊపిరి ఆడట్లేదు అన్నటువంటి. ఇప్పుడు ఆ నేపథ్యంలో తీసుకొస్తున్నారా, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఖాళీ అవుతుంది. అదే సందర్భంలో పాలస్తీనాలను ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి పాలస్తీనా పౌరులందరూ మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలకి చేరుతున్నారు. బట్ అక్కడ ఇళ్ళు కూలిపోయినాయి, బిల్డింగ్లన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఓ రకంగా ఓ శ్మశాన వైరాగ్యం, శ్మశానాన్ని చేసేసింది గాజా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలి అంటే ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు, యూరప్ నాటో దేశాలు ఇచ్చే టెంట్ హౌసెస్ అక్కడ పెట్టి అందులో ఉండే ఏర్పాట్లు చేయడానికి రెడీ అవుతున్నారు.